అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 24 విందాం. డీటెయిల్స్ అన్నీ చెప్పడం అయిపోయింది. ఇంకా అతను ఆమె వైపే చూస్తున్నాడు. అర్థమైందా సార్? అతను వాల్కం కనిపెట్టి అడిగింది వర్షిణి. ఆ మాటకు అతను ఉలిక్కిపడుతూ అర్థమైంది తడబాటుగా అన్నాడు. నేను చెప్పింది మీకు ఏమర్థమైందో ఒకసారి చెప్పండి సార్ అందామే. దాంతో అతను చెప్పబోయి తను అసలు ఏం విన్నాడని ఆమెను చూడడమే సరిపోయింది. ఇప్పుడు ఎలా అనుకున్నాడు. అంతలోనే తన బాస్ అని గుర్తొచ్చింది. నేనన్న పిల్లాడినా పాఠాలు అప్పచెప్పినట్టు చెప్పడానికి దబాయింపుగా అన్నాడు ఇషాన్. నా బొంద, ఇంతసేపు నేను వాగిందంతా వృధానే. నా నోరు నొప్పి పుట్టేటట్టు చెప్తే ఈయన గారికి నా మొహం చూడడమే సరిపోయింది. కోపంగా పళ్ళు నూరుకుంటూ, బుద్ధి మనసు పనిపై ఉంటే మీరు చెప్పేవారు. మీ దృష్టి అనవసరమైన విషయాల మీద ఉంటే ఇలాగే ఉంటుంది గంభీరంగా అంది వర్షిణి. ఏంటి? కాస్త కోపంగా అన్నాడు అతను. ఏం లేదు సార్, ఇంకేమైనా వివరాలు చెప్పమంటారా అని అడిగింది వర్షిణి. మీరు వెళ్ళండి, నేను స్టడీ చేస్తాను, డౌట్స్ వస్తే పిలుస్తానన్నాడు. ఇప్పుడు చెప్పానుగా, మళ్ళీ డౌట్స్ ఎందుకు వస్తాయి? మనసు పని మీద పెడితే అదే అర్థమవుతుంది. అర్థం కాకపోవడానికి అదేమైనా రాకెట్ సైన్సా? ఈ కోపం ఆపుకోలేక అంది. ఆ మాట గది నా వైపు సూటిగా చూస్తూ, నాకు అర్థమయ్యే వరకు నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పాలి, నువ్వు ఉన్నదెందుకు అని అడిగాడు. ఆ మాటకి వర్షిణి కోపం బుస్సును పొంగుకొచ్చింది. నేనేమీ టీచర్ని కాదు అన్నీ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ నేను మేనేజర్ని అంది వర్షిణి. బాసు నువ్వా నేనా? నువ్వు మేనేజర్ అయినా నేను చెప్పింది చేయడమే నీ బాధ్యత. నేను ఈ ఫైల్ స్టడీ చేస్తాను, నాకు డౌట్ ఉంటే పిలుస్తాను, నువ్వే వచ్చి చెప్పాలి, వేరే వాణ్ణి పంపించకు. బాస్జం ప్రదర్శించాడు ఇషాన్. తనకి మండిపోతున్నా కూడా ఏమనలేక, ఓకే సార్ పిలవండి, తప్పకుండా వచ్చి చెప్తాను కసిగా అంది వర్షిణి. ఓకే, నౌ యూ క్యాన్ గో గంభీరంగా అన్నాడు. దాంతో వర్షిణి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అమ్మా, నేను ఏమాత్రం బాస్జం చూపించకపోతే నువ్వు నా మాట వింటావా? ఇక నుంచి నా చేతిలో నీకుంటాదేనా పెళ్ళామా అనుకున్నాడు ఇషాన్. లంచ్ అవర్ తర్వాత కూడా పిలిపించి అది అర్థం కాలేదు ఇది అర్థం కాలేదంటూ ఆమెను చూస్తూ కాసేపు విసిగించి వదిలాడు ఇషాన్. మొదటి రోజు ఇలా కావడంతో చిరాగ్గా అనిపించింది. ఈరోజు ఇలా ఉన్నాడు, ముందు ముందు ఇంకా ఎలా టార్చర్ పెడతాడో అనుకుంటూ ఇంటికి వచ్చేసరికి కొడుకులేడు. దాంతో ఆమెకు తిక్కరేగింది. కొత్త బాస్ ఇషాన్ అవ్వడం భరించలేకపోతోంది. ఇంటికొస్తేనేమో కొడుకు లేకపోవడం ఆమెను మరింత ఇరిటేట్ చేసింది. ఆ కోపంలో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనుకున్న ఆమె అది మర్చిపోయి దూకుడుగా ఇంట్లోకి దూసుకెళ్ళి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆగిపోయింది. ఇషాన్ తల్లి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. బాబు అతని మీద పడి అల్లరి చేస్తూ లేవమని అతను కొడుతున్నాడు. మా అమ్మరా, నా సొంతం, నేను లేవను అన్నాడు ఇషాన్. తను పడుకునే ఒళ్ళో అతను పడుకోవడంతో బాబు కోపం వచ్చి ఈ అంటూ జుట్టు పట్టుకుని పీకేశాడు. రే లేవరా, పాపం చిన్నపిల్లాడు, ఏడిపించకురా అంది వసుమతి. నువ్వుండమ్మా, నిన్న కాక మొన్నొచ్చి ఏంటమ్మా వీడి దౌర్జన్యం? నేను కాసేపు పడుకుంటే ఓచుకోలేకపోతున్నాడు, చూడు నన్ను లేపాలని ఎలా చేస్తున్నాడు అన్నాడు ఇషాన్. ఓనీలేరా చిన్నపిల్లోడు, వాడితో నీకు పంతమేంట్రా అంది వసుమతి. బాబుకు మరింత కోపం వచ్చి అతని జుట్టు పీకుతూ కరవడానికి ప్రయత్నించాడు. కానీ అది ఫలించకపోవడంతో ఏడుపు ముఖం పెట్టాడు. దాంతో అతను నవ్వుతూ వాడిని ముద్దు పెట్టుకుని గుండెలో హత్తుకున్నాడు. అతని కళ్ళల్లో అనిర్వచనీయమైన ఆనందం కనిపిస్తోంది. వాడు కూడా కోపం మర్చిపోయి అతన్ని అతుక్కుపోయాడు. వర్షిణి అలానే చూస్తుండిపోయింది. వీడికి అర్థం కాకపోయినా తండ్రి లేని లోటు ఫీల్ అవుతున్నట్టున్నాడు. అందుకే ఇషాన్కి అంతగా చేరువయ్యాడు. వాడి తపన అర్థమై ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఇషాన్ తన తండ్రి అని తెలిసిందేమో అస్సలు వదలడం లేదు. ఎంతైనా అతని రక్తం కదా, అందుకే ఆ ప్రేమలు. ఇద్దరూ ఒకరినొకరు వదలడం లేదు. ఇషాన్కు బాబు తన కొడుకని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో, అసలు నమ్ముతాడా? నమ్మితే ఇక వాడిని వదలడేమో. బాబుని ఇచ్చేయమంటే ఏం చేయాలి? బాబుని తన ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదు. వాడు తన ప్రాణం. అతను తను కలిసే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు అతనికి విషయం ఎప్పటికీ తెలియకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చెప్పకూడదని దృఢంగా నిర్ణయించుకుంది. ఈ వెధవకు మాత్రం అన్ని ఇషాన్ బుద్ధులే వచ్చాయి. తండ్రి కొడుకులిద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో మంటగా అనుకుంది. ఇంతలో ఆమెను చూసిన వసుమతి,
అక్కడే ఆగిపోయావే, రారా, చాలా రోజులైంది ఇంటికొచ్చి సంతోషంగా అందామె. బాబునిస్తే అంటూ ఆగిపోయింది వర్షిణి. ఇషాన్ ఆమెను చూసి తల్లి ఒడిలో నుంచి లేచి సరిగ్గా కూర్చున్నాడు. బాబు తల్లిని చూడగానే అతని దగ్గర నుండి కిందకి దిగబోయాడు. కానీ ఇషాన్ వాని దిక్కుండా గట్టిగా పట్టుకున్నాడు. కూర్చోమ్మా అంది వసుమతి. లేదా ఆంటీ, ఇప్పుడే వచ్చాను. బాబు పాలు తాగలేదంట కదా, రాగిణి చెప్పింది. వాడికి పాలు పట్టించాలి, ఇవ్వండి అందామె. నేను పట్టానమ్మా, నువ్వు కూర్చో బలవంతం చేసింది. ఎరక్కపోయి వచ్చాను రా దేవుడా, రిత్విక్ని పంపిస్తే బాగుండేది. ఇక తనేం చెప్పినా ఆవిడ వినదని నీరసంగా కూర్చుంది వర్షిణి. లక్ష్మి, కాఫీ తీసుకురా వర్షిణికి అంది వసుమతి. వద్దన్నా ఊరుకోదని మౌనంగా ఉంది వర్షిణి. బాబు అతని దగ్గరుండకుండా తల్లి దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ ఇషాన్ బాబును ముద్దు పెట్టుకుంటూ, ఉండరా, మీ అమ్మను చూడగానే పనికి రాలేదా, నా పరువు తీయకురా బాబు అని నెమ్మదిగా వాడిని బ్రతిమిలాడాడు ఇషాన్. వర్షిణి అతని వైపు చూసింది. బాబును ముద్దు పెట్టుకుంటున్నవాడల్లా ఆమె తన వైపు చూడగానే, నీకు కావాలా ముద్దు అన్నట్టుగా తల్లి చూడకుండా సైగ చేస్తూ ముద్దు పెడుతున్నట్టుగా పెదవులతో చిన్న శబ్దం చేశాడు. వర్షిణి ముఖం మందారంలా అయింది. ఇడియట్, తెగ రెచ్చిపోతున్నాడు అనుకుంటూ తిట్టుకుంది. వసుమతి వర్షిణి కదలనివ్వకుండా తెగ మాట్లాడేస్తోంది. వర్షిణి ఆమె వైపు చిన్నపిల్లలా బిక్కమొహం వేసుకుని ఎప్పుడు వదులుతుందా పారిపోదాం అన్నట్టుగా చూస్తోంది. కానీ ఆవిడిదేం పట్టించుకోవడం లేదు. తన ధోరణిలో తను మాట్లాడేస్తోంది. వర్షిణి అవస్థ అతనికి నవ్వు తెప్పిస్తోంది. పాపం, చాలా ఆవేశంగా వచ్చి మమ్మీ చేతి చిక్కింది. మమ్మీ ఇప్పుడే వదిలే రకం కాదు. వర్షిణి అంటే మమ్మీకి చాలా ఇష్టమని తెలుస్తోంది. వర్షిణి తన భార్యని, ఈ ఇంటి కోడలని, బాబు ఇంటి వారసుడని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, తను ఏమంటుందో అని భయంగా ఉంది. ఈ విషయం చెప్దామని అనుకుంటున్నా ఎప్పటికప్పుడు భయం తన్ని వెనక్కి లాగుతోంది. ముందు వర్షిణి తన దారికొచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. మీ వారు అదృష్టవంతులమ్మా అంది వసుమతి. దేనికాంటీ ఉలిక్కిపడుతూ అయోమయంగా అంది వర్షిణి. నీలాంటి బంగారు బొమ్మను పొందాలంటే ఎంతటి అదృష్టం చేసుకుని ఉండాలి. మీ ఆయనే కాదు, నేను కోడలుగా పొందిన మీ అత్తమామలు కూడా అదృష్టవంతులే. మీ వారి ఫోటో ఒక్కసారి చూపించమ్మా, ఆ అదృష్టవంతుని చూస్తాను అంది వసుమతి. రెప్పపాటులో ఇషాన్ని చూసి కళ్ళు దించుకుంది వర్షిణి. మా వారి ఫోటో చూస్తే ఇంతే సంగతులు. నేను ఇషాన్ మీ చేతిలో అయిపోతామనుకుంటూ నా దగ్గరున్న ఫోటోలు సరిగ్గా రాలేదు. ఈసారి ఫోన్ చేసినప్పుడు పంపించమని చెప్తానా ఆంటీ తడబాటుగా అంది. ఆ మాటతో ఇషాన్ పెదవులపై చిరునవ్వు కదలాడింది. మర్చిపోకమ్మా అంటూ నాకు కోడలొచ్చే యోగం ఉందో లేదో దిగులుగా ఉంది. ఎందుకలా అనుకుంటున్నారా ఆంటీ అప్రయత్నంగా అడిగింది. మా ఇషాన్ పెళ్ళంటేనే తప్పించుకుంటున్నాడు. ఉన్నది వాడొక్కడే. వాడి మనసులో ఏముందో చెప్పడు. పెళ్లి చేసుకోరా అని ఎంత బతిమలాడుతున్నా ఒప్పుకోవడం లేదు. తన బాధ వెళ్ళబోసుకుంది వసుమతి. బాధపడకండా ఆంటీ, మీ అబ్బాయికి ఇప్పుడు ఏమంత వయసు మించిపోయిందని. బ్యాచులర్గా బాగా ఎంజాయ్ చేసి, ఎంజాయ్ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ, అప్పుడు మీ అంతస్తు తగ్గ అమ్మాయిని చేసుకుంటాడు. మీరేం వర్రీ అవ్వకండి అతని వైపు అదోలా చూస్తూ అంది వర్షిణి. ఆమె మాటల్లో భావం అతను గ్రహించాడు. తాను ఆమె అంతస్తు గురించి మాట్లాడి ఆమెను అవమానించడం గుర్తొచ్చి తన మనసు బాధగా మూలిగింది. నాకు నమ్మకం లేదమ్మా, మొండిగటం, వీడినెవ్వరూ మార్చలేరు. నా ఇంటికి కోడలొచ్చేది ఎప్పుడో, నా చేతికి మనవణ్ణిచ్చేది ఎప్పుడో బాధగా అంది. బాధపడకు మమ్మీ, మన అదృష్టం బాగుంటే నువ్వు ఇష్టపడే కోడలు, నడిచొచ్చే మనవడు వస్తారేమో, ఎవరికి తెలుసు అన్నాడు ఇషాన్. ఆ మాటకి వర్షిణి అతని వైపు అనుమానంగా చూసింది. అతను క్యాజువల్గా అన్నట్టుగా అమాయకంగా మొహం పెట్టాడు. ఎలా వస్తారా ఇషాన్, నీ మాటలు ఎవరైనా వింటే నీకు ఇంతకుముందే పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడనుకుంటారు. ఏం మాట్లాడాలో తెలియదురా వెధవ అంటూ వాయించిందామె. వర్షిణి మొహం ఎర్రపడగా తన ముఖంలో భావాలు ఆమె ఎక్కడ గమనిస్తుందో అని కంగారుగా తల పూర్తిగా దించుకుంది. సరదాగా అన్నానమ్మా అన్నాడు ఇషాన్. ఇలాంటి విషయాల్లో సరదా ఏంట్రా కోపంగా కసిరింది. వామ్మో, సరదాగా అన్నందుకు ఇలా వాయించేసింది. నిజమని తెలిస్తే ఊహించుకోవడానికి భయంగా అనిపించి గుండెలపై చేయి వేసుకుంటూ వర్షిణి వైపు చూశాడు. వర్షిణి కూడా బిక్క చచ్చిపోయి తలెత్తితే ఒట్టు. తమ విషయం తెలిస్తే మమ్మీ వాళ్ళు ఊరుకున్నట్టుగా ఈవిడ ఊరుకునే రకం కాదని అర్థమై ఇషాన్ కంటే ఎక్కువ భయపడింది వర్షిణి.
ఇంతలో లక్ష్మి కాఫీ తెచ్చింది. ఇది తాగేసి చంపైపోదామని గబగబా తాగుతుండగా, వర్షిణి, నీకు ఆఫీస్లో ఏదైనా ఇబ్బందిగా ఉన్నా, ఎవరితో అయినా ప్రాబ్లం ఉన్నా మా ఇషాన్కి చెప్పమ్మా, వాడు చూసుకుంటాడు. ఫ్యాక్టరీ కొంటున్నట్టుగా నీకు ముందే చెప్తానంటే సర్ప్రైజ్ చేద్దాం వద్దన్నాడంది వసుమతి. ఇలాంటి వెధవ ప్లాన్స్ బాగానే వేస్తాడు. అలా వేసే కదా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు, కోపంగా అనుకుంది. మొహమాట పడకుండా చెప్పమ్మా అంది వసుమతి. నీ కొడుకుతోనే నాకు ప్రాబ్లం, ఆ విషయం మీకు ఎలా చెప్పగలను? దొంగకు తాళాలు ఇచ్చినట్టుగా అతని గురించి అతనికే చెప్పమంటున్నారు అనుకుంటూ. అలాంటిదేం లేదా ఆంటీ అంటూ ఇషాన్ వైపు కొరకొరా చూస్తూ అంది. ఇప్పుడే కాదు, ఎప్పుడే ప్రాబ్లం వచ్చినా చెప్పమ్మా అంది వసుమతి. ఆ మాటకి వర్షిణి తలూపింది. అవును వర్షిణి, మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారమ్మా, ఎప్పుడు వచ్చినట్లేరు నీ దగ్గరకు అందామె. ఆ మాటతో వర్షిణికి పొలమారింది. ఏమైంది కంగారు పడింది వసుమతి. ఏం లేదా ఆంటీ అని సర్దుకుంది వర్షిణి. ఏం చెప్పాలి ఇప్పుడు అనుకుంది. ఇంతకీ మీ అమ్మా నాన్న గురించి చెప్పలేదు అంది వసుమతి. ఏం చెప్తుందా అని ఇషాన్ కూడా ఆసక్తిగా చూస్తున్నాడు. ఇంతలో బ్రహ్మాండమైన ఆలోచన తనకి తట్టడంతో, మిలిటరీలో పనిచేస్తారా ఆంటీ, బోర్డర్లో ఉంటారు కదా, రావడానికి కుదరదు, మమ్మీ కూడా అక్కడే ఉంటారు, ఇంకెప్పుడూ తనని అడగదని అలా చెప్పింది వర్షిణి. అందుకేనా ఇప్పుడు రాలేదు అందామె. అవునా ఆంటీ, త్వరలో నేనే వీలు చూసుకుని వెళ్దాం అనుకుంటున్నానంది. పసిపిల్లాడితో ఎందుకమ్మా, వాళ్ళనే వీలు చూసుకుని రమ్మనకూడదు అంది వసుమతి. అలాగే ఆంటీ అంటూ తన ప్లాన్ బారినందుకు ఉత్సాహంగా అంది. మరి అత్తమామలు అంది. ఇప్పుడు వదలదా నన్ను అనుకుంటూ. వాళ్ళు కూడా మిలిటరీనే అనేసింది. ఇషాన్కి నవ్వొచ్చింది. అమ్మాయి గారికి ఇలాంటి తెలివితేటలు బాగానే ఉన్నాయి అనుకున్నాడు. ఓ, అలా మిలిటరీ వాళ్ళు కాబట్టేనా మీ వారి సంబంధం కుదిరింది అంది. ఆ మాటకి వర్షిణి తలూపింది. ఈ దెబ్బతో ఇంకెప్పుడు ఎవరి గురించి అడగదీవిడ, బ్రతికిపోయాననుకుంది. మరి మీ వారిని కూడా మిలిటరీలోకి తోసేయాల్సింది నవ్వు దాచుకుంటూ అన్నాడు ఇషాన్. ఆ మాటకి వర్షిణి మంటగా అతని వైపు చూస్తూ, మా వారికి అంత మంచి గుణాలు లేవులేండి, అంత సంస్కారవంతులు కడుపున మా వారు ఎలా పుట్టారో నాకు అర్థం కావడం లేదు, కాస్త జులాయి బ్యాచ్ అనుకోకుండా నోరు జారి కంగారుగా వసుమతి వైపు చూసింది. ఆ మాటకి ఇషాన్ మొహం లానమైంది. మీ వారు మంచివారు కారా ఏంటి, అందుకే దూరంగా ఉంటున్నావా అనుమానంగా అంది వసుమతి. అమ్మో, ఈవిడేంటి ఇలా అనుకుంటున్నారు అనుకుంటూ, ఇదేదో మనకు అనుకూలించేలాగే ఉందే, అవును అనేస్తే పోలా, ఇంకెప్పుడు మొగుడు అత్తమామల గురించి అడగదు. అవునా ఆంటీ, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ, అలిగి అమెరికా పోయాడు, మొదట అబద్ధాన్నే కంటిన్యూ చేసింది. అయ్యో, ఎందుకు వచ్చిన గొడవలమ్మా, ఈ వయసులో భార్యాభర్తలు విడిగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు, భార్య దగ్గర లేకపోతే వెధవలవాట్లు నేర్చుకుంటారు, ఆ తర్వాత బాధపడాల్సింది నువ్వే, అయినా పసివాడితో ఎందుకమ్మా ఒంటరిగా, మీ వారి దగ్గరకు వెళ్ళిపోమ్మా, పెద్దదానిగా చెప్తున్నానంది వసుమతి. సే వర్షిణి, ఈరోజు నీకు అస్సలు బాగాలేదే, ఇప్పుడు ఏం చెప్తావు అనుకుంది వర్షిణి. అయ్యో ఆంటీ, మాదంతా చిన్న గొడవ, మేమిద్దరం ఇప్పుడు బాగానే ఉన్నాం, 1 సంవత్సరంలో తన కాంట్రాక్ట్ పూర్తవుతుంది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు నమ్మబలికింది వర్షిణి. అలా అయితే మంచిదే, లేనిపోని ఈగోలకు పోయి సంసారాన్ని నాశనం చేసుకోకండి. ఈ మధ్య మీ వయసులో ఉన్నవాళ్ళు పంతాలకు పోయి పచ్చడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలను చూసి చూడనట్టుగా వదిలేయాలి, సర్దుకుపోయే గుణం ఉండాలి, అప్పుడే కాపురాలు బాగుంటాయి, పెద్దవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారంటూ క్లాస్ పీకింది. చెప్పాను కదా ఆంటీ, అలాంటిదేం లేదని, అలా మేము దూరంగా ఉంటే మా పేరెంట్స్ ఎందుకు ఊరుకుంటారు, మా గురించి తెలుసు కాబట్టే వాళ్ళు నిశ్చింతగా ఉన్నారంది. అయినా నిన్ను చూస్తేనే తెలుస్తోందిలేమ్మా, నువ్వు గొడవలు పడేదానివి కాదని, నీలాంటి భార్య మా వాడికి రావాలని నా కోరిక అంటూ వర్షిణి వైపు ఆప్యాయంగా చూస్తూ ఉంది. వర్షిణి మొహం ఎర్రబడుతుండగా, వస్తారులే ఆంటీ, నాకంటే మంచివాళ్ళు వస్తారు, సంబంధాలు చూడండి అంది వర్షిణి. ఆ మాటకి ఇషాన్ చురుక్కుమన్నట్టుగా చూశాడు, కానీ అదేం పట్టించుకోలేదు. సంబంధాలు చూస్తామంటే ఒప్పుకుంటేగా, వద్దంటున్నాడు బాధగా అంది వసుమతి. అలాగే అంటారా ఆంటీ, అలా అని మీరు ఊరుకుంటే ఎలా, మంచి అమ్మాయిని చూడండి, తనే ఒప్పుకుంటారు అంది వర్షిణి. నువ్వన్నది నిజమేనమ్మా, సంబంధాలు చూడమని మీ అంకుల్కి చెప్తాను ఉత్సాహంగా అంది వసుమతి.
ఆ మాటకి ఇషాన్ కోపంగా ఆమెను చూస్తూ, వర్షిణి గారు, నా పెళ్లి గురించి మీకెందుకండి అంత తొందర అన్నాడు. అయ్యో, నాకేం తొందర లేదండి. ఒక తల్లిగా ఆంటీ బాధ అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అసలు పెళ్లి చేసుకోవడానికి మీకున్న ప్రాబ్లం ఏంటండి అని అడిగింది. అది అలా అడుగమ్మా. అరే, పెళ్లి చేసుకోరా అంటే ఇప్పుడే కాదు టైం కావాలంటాడు. ఇప్పటి నుంచి చూస్తే గానీ మంచి సంబంధం రాదు. ఇదివరకులా అబ్బాయి ఉన్నాడనగానే అమ్మాయిల తల్లిదండ్రులు ఎవ్వరూ ఎగబడ్డం లేదు. అమ్మాయిలు కూడా ఇదివరకట్లా లేరు. పెద్ద అందగాడిని నేను అంటే ఎగబడొచ్చేస్తాను అనుకుంటున్నాడు వెధవ, కోపంగా అంది వసుమతి. ఆ మాటకి వర్షిణి పక్కున నవ్వింది. కానీ ఇషాన్ గుర్రుగా చూశాడు. ఒరే, వర్షిణి చెప్పినట్టే సంబంధాలు చూస్తాను. ఈసారి పెళ్లి చేసుకోనంటే మాత్రం కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోబెడతాను అంది వసుమతి. ఆ పని చేయండి ఆంటీ, నవ్వుతూ అంది వర్షిణి. ఏంటండి వర్షిణి గారు, మా మమ్మీ నా కాళ్ళు విరగ్గొడితే మీకు ఆనందమా? ఉక్రోషంగా అన్నాడు. నా ఉద్దేశం అది కాదండి ఇషాన్ గారు, సంబంధాలు చూడమని చెప్తున్నానంతే, నవ్వదిమి పెడుతూ అంది. చెప్తా, నాకు పెళ్లి చేయాలని బాగా ఉత్సాహపడుతున్నావు. నీ నోటితోనే నువ్వు నా భార్యవని, బాబుకు తండ్రి నేనేనని చెప్పిస్తాను. పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తే మళ్ళీ నీకే తాళి కడతాను. ఈ జన్మకు నీ మొగుడిని నేనే, ఫిక్స్ అయిపో అనుకున్నాడు ఇషాన్ తన మనసులో. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.